ఖమ్మం జిల్లాలో 6వ తారీఖు జరిగినటువంటి అతి దారుణమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గారు చేసినటువంటి ఏదో పనే ఈ మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక నీచ నికృష్టుడు 12 సంవత్సరాలు నిండనటువంటి పసి బుగ్గలారినటువంటి ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా చెల్లె పైన ఆగాయిత్యానికి ఒడిగట్టి బిల్డింగ్ మీద నుంచి నూకి చంపేటువంటి ప్రయత్నం చేశాడు. ఎవరికైనా చెప్పొద్దు అనేటువంటి ఆలోచనతో ఆ చెల్లె ఇప్పుడు హైదరాబాద్లో హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. కోలుకోవడానికి ఇంకో 3 నెలలు టైం పడుతుందంట. వానికి బండి భగీరథ్ గానికి ఇద్దరికి ఉరి శిక్ష పడాలి. ముందు కేసుని తొందర ఛార్జ్షీట్ వేయాలి, ఎంక్వైరీ చేయాలి. ముందోనికి ముందు పడాలి, తర్వాత పడాలి. మహమ్మద్ గౌస్ పాషా గారికి ఇంకెక్కువ శిక్ష పడాలి. ఎందుకంటే ఈ నా కొడుకు కన్నా కూతురు వయసు ఉంటుందిరా. ఇట్లాంటి కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి విధవలు. వాడు మహమ్మద్ గౌస్ పాషా అయితేంది శిక్ష పడాల్సిందే. పలానోడు ఏ మతం, పలానోడు ఏ కులం, పలానోడు ఏ ప్రాంతం అని ఎత్తుకుంటూ చూస్తారా. రాజకీయ నాయక కొడుకులు అయితే 9 రోజులు విచారణ పేరుతోని సిట్టు బిట్టు లొట్టు చిట్టు తుట్టు అని 9 రోజులు కాపాడే ప్రయత్నం చేస్తారా. తప్పులు చేసినోడు ఏ మతం, నిలుచున్నోడు ఏ మతం, ఇట్లొంగినోడు ఏ మతం, ఆడే కులం, ఈడే మతం, ఇట్లా చూసి మాట్లాడతారంట వీళ్ళు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల పసిపాప నాగరికర్ణంలో గుళ్ళకపోతే తొక్కి చంపిర్రు అగ్రకులాలు. అయ్యా నీకు దండం పెడతా, నా కూతురు జీవితం ఆగమవుతుంది, ఒక ట్రాప్ చేశాడు, వాడిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు భద్రత కల్పించేటువంటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వాడి ఇంటికి వచ్చి సుత్త తీసుకొని కొట్టి చంపిండు సట్ల అంజలి అని. అవును సాకలామే గుర్తుందా ప్రేమ వ్యవహారంలో. ఏం నీచమైనటువంటి వ్యక్తులరా మీరు. ఏ మతం, ఏ కులం, ఏం ఈ కమ్మ మీడియా, చౌదరి మీడియా బతుకులరా మీ. రోజు 5 కేసులు నమోదవుతున్నాయి, ఫోక్సో కేసులు. ఏ మతం వాళ్ళు రాళ్ళు, ఏ కులం వాళ్ళు రాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు రాళ్ళు. కాబట్టి ప్రతి దాంట్లో మతాన్ని కులాన్ని ఎతికి చేయడం. నిజంగా నిస్వార్థంగా నిజాయితీగా ఆ కుటుంబానికి అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయండి. నేను బీసీని, నేను రేవంత్ రెడ్డిని కాదు, రేవంత్ గౌడ్ అనేట ఆయన. ఎందుకు ఈరోజు బీసీలకు అన్యాయం జరిగితే బీసీ బిడ్డలపైన ఎటువంటి అఘాయిత్యాలకు కామాంధులు ఇటువంటి దుర్మార్గాలు కొడిగడితే మాట్లాడతలేడు. నేను హిందూ టేకేదారిని, 56 ఇంచుల షాతి పైల్వాన్ని, నాతోనే దేశం ముందు కురుకుతుంది, అన్ని దేశాలు వెనక్కపోతున్నాయి, మన దేశం ముందు కురుకుతున్న డబ్బా కొట్టుకునేటువంటి నరేంద్ర మోడీ గారు మురుమురాలు తినడానికి, దాలు ముర్రాలు తినడానికి టైం ఉంటుంది నీకు. కానీ బీసీ బిడ్డలు, హిందూ బిడ్డల పైన ఇటువంటి దుర్మార్గులు అఘాయిత్యానికి ఒడిగడితే నీకు ట్రీట్ చేయడానికి, మాట్లాడడానికి టైం ఉంటుందా? వీడియోలు పెట్టడానికి టైం ఉంటుందా? ఎవరి కోసం ఉన్నావు నువ్వు? దేశ ప్రధాని మాట్లాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు, మురుమురాలు తింటాడు ఆయన. ఈయన నల్లమల్ల పులి, సింహం, జింకని, నెమలని ఈయన పేపర్లలో రాపించుకుంటాడు. ఈయన ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ప్రధానమంత్రి. కాబట్టి ప్రజలారా, వీళ్ళు మన నాయకులు కాదు. వీళ్ళు స్వార్థం కోసం రాజకీయం చేసేటువంటి స్వార్థ రాజకీయ నాయకులు. నిస్వార్థంగా మన వర్గాల మీద ఎటువంటి ప్రేమ లేదు. ఉంటే కనుక నేను చెప్పిన కదా ఇప్పటిదాకా 100,000 మంది మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఈ దేశంలో. ఒక్క ట్వీట్ చేయడు. సరే మణిపూర్లో అయితే వాళ్ళు వేరే మతస్థులు అనుకుందాం, వాళ్ళని గుడ్డలు కూడా తీసి ఊరేగించిన నరేంద్ర మోడీ మాట్లాడు. ఇక్కడ హిందూ మహిళనే కదా నీకు. సరే అక్కడ నాగరికర్ణంలో చంపితే వాళ్ళు రెడ్డిళ్ళు, మన 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 కులపులు, మన మత పుల్లు అనుకుందాం. వీడు ముస్లిమే కదా, మరి ఎందుకు మాట్లాడు? ఖమ్మం జిల్లాలో 12 నెలల పసిపాపని చంపినటువంటి ఇష్యూ నీ దృష్టికి రాలేదా? నీకు పేపర్ చదవా? నీకు ఇంటెలిజెన్స్ సమాచారం లేదా? వచ్చింది ఏదో మాట్లాడు. ఎందుకు? ఎందుకంటే ఎంఐఎం బీజేపీ దోస్తులు మాట్లాడితే ఎక్కడ ముస్లింలు ఓట్లు పోతాయా అని. మన చేతిలో ప్రధానంగా అధికారం లేదు. ఒక్క సాకలన్న కానీ, ఒక సాకలక్క కానీ పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఉన్నారా? లేరు. ఈ మహమ్మద్ గౌస్ పాషా గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పని ఇంకోటి చేసి ఉంటే వేరేలాగా ఉంటుండే. వీడు చేసిండు కాబట్టి ఖమ్మం మంత్రి, ఖమ్మం జిల్లా మొత్తం ఖమ్మంలో రెడ్డిలది, హాస్పిటల్లో ఖమ్మం ముఖ్యమంత్రి ఎందుకు రావడండి? మా బీసీలు అంటే అంత చిన్న చూపా? ఖమ్మం జిల్లా ఖమ్మంల చేతిలో, రెడ్డిల చేతులు ఉంది. ఎప్పుడైతే మన సాకలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, పద్మశాలి, మాల, మాదిగ, యానాది, గిరిజన, ఆదివాసి, గోండు, కోయ చేతులకు వస్తుందో అప్పుడు ఈ సబ్బన్న కులాలు ఏకమై ఎప్పుడైతే ఈ ఖమ్మంలో మనము మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలం అవుతామో మన మీద దాడులు అవుతాం. ఆ జిల్లాని అగ్రకులాల చేతుల నుంచి అధికారం అనేటువంటి విముక్తి చేసుకొని మన చేతిలో పెట్టుకుంటేనే మహమ్మద్ గౌస్ పాషా గారు జరిగితే ఎటువంటి సెక్షన్లు పెట్టారో. అసలు ఆ జైలుకు మహమ్మద్ గౌస్ పాషా గారిని పంపించారో లేదో డౌటే, ఇంకెవరైనా పంపించిరా అని. ఎందుకంటే గతంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథని పంపించిరా లేదని కూడా డౌటే, ముసుకేసి పంపించిరట. ఈయన కూడా అట్నే పంపించారు, ఈడా కాదనేది కూడా తెలియదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా చూడండి, మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలే కానీ, పాలకులే కానీ
ఒక్కరు కూడా నిస్వార్థంగా పని చేయట్లేరు. నరేంద్ర మోడీ గారికి అయితే బాబునోళ్ళు అద్దాలు పెట్టుకొని చూస్తాడు. పేరుకి ఆయన బాడీ బీసీ హే దిమాగ్ బ్రాహ్మణే, బీసీలని చెప్పుకుంటాడు. వాళ్ళకు బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడు. కొడితే నన్ను కొట్టండి సాథీ హో, మేరకు మారో, దళితోకు మత మారో అంటాడు. దళితులు రోజు దేశంలో రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొట్టి చంపుతా ఉంటే ఒక మాట మాట్లాడు. మళ్ళీ ఈయననేమో చెప్పేది ఉంది, ఈయన రేవంత్ గౌడు, రేవంత్ ముజరాజు, రేవంత్ యాదవ్, రేవంత్ మాదిగ, రేవంత్ మాల, అన్ని కులాలు ఈయనకే. ఈయన కూడా మాట్లాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ఓడించండి. ఓడించితేనే ఇక మన వర్గాలపైన దాడులు జరగకుండా ఉంటాయి. కాబట్టి 12 నెలల పసిపాప పైన ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి నీచ నికృష్టుడికి కఠినంగా శిక్ష పడాల్సిందే. 100కు 200% మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, వాడికి ఉరిశిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాం. బండి భగీరథ గారికి ఇద్దరిని ఉరిశిక్ష పడేంత వరకు పోరాటం చేస్తాం. వీలైనంత తొందరగా వీళ్ళిద్దరిని రోడ్డు మీద తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి.